హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణి వ్లాగ్స్. ఈరోజు నేను హైదరాబాద్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ టెంపుల్ అయిన ఫలక్నుమా కాళీ మందిర్ని చూడ్డానికైతే వచ్చాను. ఈ టెంపుల్ వచ్చేసి ఫలక్నుమా రైల్వే స్టేషన్ పక్కనే ఉంది. ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే ఈ టెంపుల్ని లింగంపల్లి అండ్ సికింద్రాబాద్, నాంపల్లి నుంచి లోకల్ ట్రైన్స్ కూడా ఉంటాయి. ఈ టెంపుల్కి అపోజిట్లోనే శ్మశాన వాటిక అయితే ఉంటుంది. అందుకనే అమ్మవారిని శ్మశాన కాళిక అని కూడా పిలుస్తారు. ఈ అమ్మవారికి స్పెషల్గా టెంపుల్ అయితే ఏం లేదండి. మర్రి చెట్టు కిందనే అమ్మవారి విగ్రహం అయితే ఉంటుంది. అమ్మవారు చూడ్డానికి ఉగ్ర రూపంలో ఉంటారు, కానీ చాలా చల్లని తల్లి అని చెప్తారు. ఈ టెంపుల్ దర్శనానికి ఎప్పుడు వచ్చినా ఇక్కడ చాలామంది జనం అయితే ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో జనాలు అయితే వస్తుంటారు. ఎందుకంటే ఈ అమ్మవారు ఏ కోరిక కోరినా కూడా తప్పకుండా తీరుస్తారంట. ఇక్కడ 5 వీక్స్ కనుక వచ్చి దర్శనం చేసుకుంటే ఏ కోరికైనా తీరుతుంది అని చాలా గట్టి నమ్మకం అయితే ఉంది. ఇక్కడ ఉన్న ముడుపులు చూస్తేనే ఆ విషయం అర్థమైపోతుంది. స్పెషల్గా సండేస్, అమావాస్యలు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు జనాలు వందల సంఖ్య నుంచి వేల సంఖ్యకి మారిపోతారు. కనీసం దర్శనం చేసుకోవడం కూడా చాలా కష్టమైపోతుంది. మార్నింగ్ పూట అయితే అమావాస్య రోజు అమ్మవారికి స్పెషల్గా అభిషేకాలు అయితే జరుగుతాయి. అవి చూడ్డానికే ఎక్కడెక్కడి నుంచో జనాలు అయితే వస్తుంటారు. ఈ అమ్మవారికి మొక్కుకొని ఈ చెట్టుకైతే ముడుపు ఎవరైతే కడతారో వాళ్ళు కోరిక తీరిన తర్వాత మళ్ళీ వచ్చి ఆ ముడుపుని విప్పేస్తారు. ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే మన ముడుపుకి ఏదైనా స్పెషల్ కలర్ ఉన్న చిట్టీని అటాచ్ చేసుకుంటే మన ముడుపు మనం గుర్తుపెట్టుకోవచ్చు. మళ్ళీ తీసేటప్పుడు ఈజీగా కూడా ఉంటుంది. ఈ అమ్మవారికి ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే ఎంత కష్టంతో ఉండి వెళ్ళినా కూడా వాళ్ళ కోరికలు, వాళ్ళ ఆరోగ్య సమస్యలు అన్నీ తీరుస్తారని భక్తులు చాలా గొప్పగా నమ్ముతారు ఇక్కడ. ఈ టెంపుల్ వచ్చేసి 75 ఇయర్స్ నుంచి ఉన్నా కూడా అప్పట్లో జనాలు వెళ్ళి దర్శనం చేసుకోవడానికి చాలా భయపడే వాళ్ళంట. ఇప్పుడైతే చాలామంది దర్శనానికి వెళ్తున్నారు. అండ్ సోషల్ మీడియా వల్ల కూడా ఈ టెంపుల్కి ఈ మధ్య కాలంలో చాలా ఫేమ్ వచ్చేసింది. అమ్మవారికి స్పెషల్ అలంకారాలు అయితే చాలా బాగా చేస్తారు. చూడ్డానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది. టెంపుల్ లోపలికి ఎంటర్ అవుతూనే నెగిటివిటీ అంతా పోయి ఒక పాజిటివ్ వైబ్ అయితే వస్తుంది. ఇక్కడ దూరం నుంచి వచ్చే భక్తులకైతే ఎటువంటి ఫెసిలిటీస్ అయితే లేవు, కానీ ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ కావడం వల్ల ఎక్కడెక్కడి నుంచో వచ్చి దర్శనాలు అయితే చేసుకుంటారు. ఈ టెంపుల్ బయటనే కొబ్బరికాయలు, ముడుపులు అన్నీ అవైలబుల్లో ఉంటాయి. అంతేకాకుండా అమావాస్య రోజు గనక వచ్చినట్లయితే అమ్మవారి ప్రత్యేకమైన అభిషేకాలు అండ్ అన్నదానాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. మీరు ఈ టెంపుల్ని కనుక విజిట్ చేయడానికి వచ్చినట్లయితే పక్కనే ఉన్న ఫలక్నుమా ప్యాలెస్ని కూడా విజిట్ చేయొచ్చు. అంతేకాకుండా దగ్గరలోనే చిత్రగుప్తుల వారి దేవస్థానం అయితే ఉంటుంది. ఆ టెంపుల్ దర్శనం కూడా చేసుకోవచ్చు. ఈ టెంపుల్లో అయితే 3 అమ్మవార్లు మనకి దర్శనం ఇస్తారు. ఫస్ట్ కట్టమైసమ్మ అమ్మవారు, ఈ అమ్మవారే ఫస్ట్ వెలిసారు ఈ టెంపుల్లో. తర్వాత రేణుకా ఎల్లమ్మ అమ్మవారు అండ్ మన కాళీమాత అమ్మవారు. 3 అమ్మవార్లు ఒకే చోట దర్శనం అయితే ఇస్తారు. ఇక్కడ పూజారులు చెప్పే మాట ఏమిటంటే ఖచ్చితంగా 5 వారాలు అమ్మవారి దర్శనానికి అయితే రావాలి, అప్పుడే కోరికలు ఖచ్చితంగా తీరుతాయని చెప్తున్నారు. పర్సనల్గా కూడా నాకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది ఈ అమ్మవారితోనే. ఖచ్చితంగా మీకు వీలున్నప్పుడు వచ్చి దర్శనం చేసుకోండి. కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ఇక్కడ మంటలోనే వేసేస్తారు. ఎప్పుడు ఈ టెంపుల్లో ఈ పొగ అయితే అమ్మవారికి ధూపంలాగా వస్తూ ఉంటుంది. మనకి లోపలికి వెళ్ళిన తర్వాత ఒక మంచి ఫీలింగ్ అయితే ఎక్స్పీరియన్స్ చేస్తాము. ఉన్న నెగిటివిటీ అంతా పోతుంది. చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ అమ్మవారికి ప్రదక్షిణం చేయడంతో పాటు ఈ ముడుపుల చెట్టుకు కూడా 5 సార్లు ప్రదక్షిణం చేసి ఈ ముడుపు అయితే కట్టేయాలి. నేనైతే కట్టేశాను. నా దర్శనం అయితే చాలా బాగా కంప్లీట్ అయింది.
ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఎవరైతే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీకేమనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతేకాకుండా హైదరాబాద్లో దగ్గరలో మీకు ఏ ప్లేస్ చూడాలనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి, తప్పకుండా వీడియో చేస్తాను.